ఢిల్లీలో మళ్లీ హింస చెలరేగుతోంది. పోలీసులపై అల్లరి మూకలు దాడి చేస్తున్నాయి. ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లకి గాయాలైనట్లుగా తెలుస్తోంది. జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. ఢిల్లీలో మళ్లీ హింస చెలరేగుతోంది. పోలీసులపై అల్లరి మూకలు దాడి చేస్తున్నాయి. ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లకి గాయాలైనట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. జంతర్ మంతర్ పరిసరాల్లో ప్రస్తుతం ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఢిల్లీలో మళ్లీ హింస చెలరేగుతోంది. పోలీసులపై అల్లరి మూకలు దాడి చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లకు కూడా గాయాలయ్యాయి. జంతర్ మంతర్ పరిసరాల్లో ప్రస్తుతం పరిస్థితి గురించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మనకు విజువల్స్ లో చూస్తుంటే మళ్లీ హింస రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? పక్క కొనసాగుతున్న తరుణంలో హింస చెలరేగింది. ఇటు విద్యార్థుల ముసుగులో ఆందోళనకారులు, ముఖ్యంగా సంఘ విద్రోహ శక్తులు ఈ విద్యార్థుల ముసుగులో పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వీరిని అదుపు చేసేందుకు కట్టడి చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే ఈ విద్యా విధానంలో వస్తున్న లోపాలకు సంబంధించిన నైతిక బాధ్యత తీసుకోవాలని చెప్పి చేస్తున్న ధర్నాలో ఆ సంఘ విద్రోహ శక్తులు చొరబడి ఇటు పోలీసులపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం హింసాత్మక ఘటనలు సెంట్రల్ ఢిల్లీలో చోటు చేసుకున్న పరిస్థితి. వారిని అదుపు చేసేందుకు ప్రస్తుతం పోలీసులు ఇటు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే వారిపై లాఠీ చార్జ్ సహా వారిని కట్టడి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా గత 25-30 రోజులుగా కూడా కాంగ్రెస్ జనతా పార్టీ జంతర్ మంతర్ లో చేస్తున్న ధర్నాకు సంబంధించి ఇటు పోలీసులు శాంతియుతంగా శాంతి భద్రతలను కాపాడుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడ కొంతమంది ఆందోళనకారులు ఇటు ర్యాపిడ్ యాక్షన్ తో సహా ఢిల్లీలో ఎవరైతే ఇటు పోలీసులు శాంతి భద్రతలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న వారు ఉన్నారో సో వారిపైన దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. రాళ్లు రువ్వడం, అలాగే పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడం సహా పూర్తిగా వారిపైన ఎదురు దాడికి దిగడంతో ప్రస్తుతం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి. జంతర్ మంతర్ అలాగే పార్లమెంట్ స్ట్రీట్ పరిధిలో వేలాది మంది, ముఖ్యంగా ఇటు విద్యార్థుల రూపంలో అనేక మంది యువకులు అక్కడ చొరబడి విద్యార్థుల ముసుగులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దిశగా ప్రయత్నాలు చేస్తుండడంతో పోలీసులు వారిని కట్టడి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఈ ఆందోళన హింసాత్మకంగా మారిందా? ఎందుకంటే కర్రలు పట్టుకుని ఒకవైపు వాళ్ళు పోలీసుల్ని కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసుల చేతుల్లో లాఠీలు ఉన్నాయి, కానీ అక్కడ ఆందోళనకారుల చేతుల్లో మనకి కర్రలు కనిపిస్తున్నాయి, రాళ్లు విసురుతూ ఉన్నారు. దీంతో పోలీసులు షీల్డ్స్ అడ్డం పెట్టుకుని వాళ్ళు ఆ ఆందోళన నుంచి, వాళ్ళ దాడుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదనపు బలగాల మోహరింపు అవసరం అనిపిస్తుందా అక్కడ ప్రస్తుతం? ఖచ్చితంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పైన నిన్న రాత్రి కూడా ముఖ్యంగా దాడులు జరిగాయి. అందులో భాగంగా టీయర్ గ్యాస్ ప్రయోగించి వారిని అదుపు చేశారు. ఇప్పుడు కూడా జంతర్ మంతర్ పార్లమెంట్ స్ట్రీట్ పరిధిలో ఉన్న ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్యార్థుల రూపంలో ముఖ్యంగా నిరసన వ్యక్తం చేస్తున్నారో సో వాళ్ళు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ విద్యార్థుల ముసుగులో షాహీన్ బాగ్ అల్లర్లకు కారకులైన వారు కానీ లేక వాస్తవంగా ఇటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వంపై చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరించే వారు ఎవరైతే ఉంటారో సో వారు పోలీసులపై దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థుల ముసుగులో వచ్చిన ఆందోళనకారులు ఇటు విద్యార్థులకు చెడ్డ పేరు చిచ్చే విధంగా విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో నీట్ పేపర్ లీక్ సంబంధించి కానీ ధర్మేంద్ర రాజీనామాకు సంబంధించి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని చెప్పి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో సో వారికి వారి ముసుగులో వచ్చి ఆందోళన చేస్తూ పోలీసుల పైన, పోలీసు వాహనాలపైన, అలాగే ప్రభుత్వ ఆస్తులకి ధ్వంసం కలిగించే విధంగా ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లను విడుదల చేస్తూ వారిపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ప్రస్తుతం అయితే సెంట్రల్ ఢిల్లీ జంతర్ మంతర్ పార్లమెంట్ స్ట్రీట్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తకర పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. వారిని కట్టడి చేసేందుకు, ఆందోళనకారులను కట్టడి చేసేందుకు, అలాగే ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ
ముఖ్యంగా కేవలం విద్యార్థులపై మేము చర్యలు తీసుకోవడం లేదు, ఎవరైతే పోలీసులపై దాడి చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకున్నామన్న సంకేతాన్ని అయితే పోలీసులు అందిస్తున్న పరిస్థితి. సో కొంత ఉద్రిక్తకర టెన్షన్స్, మొబైల్ ఇంటర్నెట్ సేవలపైన నిషేధం ప్రస్తుతం సెంట్రల్ ఢిల్లీలో కొనసాగుతోంది. అలాగే ఇటు ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసేందుకు సీసీటీవీ కెమెరా ఫుటేజ్లతో పాటుగా మొబైల్ ఇటు కెమెరా రికార్డింగ్స్ ఆధారంగా కూడా ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిని గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.